హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొంచెం బియ్యం తీసుకొని బియ్యంతో ఒక మంచి క్రాఫ్ట్ని అయితే చేసేద్దాం. నేను ఇలా ఒక పేపర్ని మడత పెట్టుకొని ఇలా బటర్ఫ్లైలా డ్రా చేసుకున్నాను. ఇలా మడత పెట్టుకొని గీసుకోవడం వల్ల మనకి రెండు వైపులా ఒకేలా వస్తుంది. రెండు వైపు రెక్కలు అనేవి ఇలా సిమిలర్గా ఒకే హైట్లో వస్తాయన్నమాట. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని ఒక దళసరిగా ఉన్న కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా అవుట్లైన్ గీసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ అనేది దళసరిగా ఉన్నది తీసుకోవడం వల్ల మనకి హ్యాంగ్ చేసుకోవడానికి చాలా సపోర్టివ్గా ఉంటుంది. పల్చగా ఉన్నదైతే మనం రైస్ అతికించుకున్న తర్వాత ఇలా జారిపోతున్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు దళసరిగా ఉన్నదే తీసుకోండి. దానిపైన ఇప్పుడు ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని మనం తెచ్చిపెట్టుకున్న ఈ బియ్యాన్ని అతికించుకోవాలి. ఈ ఫెవికాల్ అనేది డైరెక్ట్గా ట్యూబ్తో అప్లై చేయడం వల్ల సరిగా అతుక్కోదు. అదే మనం బ్రష్తో మొత్తం అంతా ఈవెన్గా అప్లై చేసుకున్నట్లయితే బియ్యం అనేది ఎక్కడా గ్యాప్ లేకుండా ఈవెన్గా అతుక్కుంటాయి. ఇలా పోసుకున్న తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే వెంటనే అతుక్కుంటాయండి. ఎక్కువ టైం అయితే తీసుకోదు. రైస్ అనేది చాలా ఫాస్ట్గా అతుక్కుపోతుంది. ఇలా మనం గీసుకున్న లైన్స్లో ఒక్కొక్క దానికి ఇలా గమ్ అప్లై చేసుకుంటూ అతికించుకోవాలి. అలా కాకుండా మొత్తం అంతా ఒకేసారి మీరు అతికించేసుకున్నట్లయితే లైన్స్ అనేవి మొత్తం అన్నీ కలిసిపోయి చూడడానికి అంత బాగుండదు. కాబట్టి మనం గీసుకున్న లైన్స్లోనే ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని ఒక్కొక్క లైన్కి అతికించుకోవాలి. మనం అతికించుకున్న తర్వాత ఒకసారి ఇలా తేల్చేస్తే ఎక్స్ట్రా ఉన్న బియ్యం అన్నీ కింద పడిపోతాయి. అవి పక్కన ఉన్న వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల బియ్యం కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా మిగతా వాటికి కూడా ఇలా మనం బియ్యం అనేది అతికించేసుకోవాలి. ఇలా మొత్తం అంతా అతికించుకున్న తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే పెయింట్ చేసుకోవడం మనం స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్స్ని తీసుకుంటున్నాను. తర్వాత మనకి పెయింట్ అనేది తొందరగా స్ప్రెడ్ అవ్వడం కోసం కొంచెం వాటర్ అనేది మిక్స్ చేసుకొని, కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉందనుకోండి, దానివల్ల ఈజీగా బియ్యానికి పడుతుంది, ఇంకా లోపలికి కూడా వెళ్తుంది. మనకి పెయింట్ కూడా తక్కువ పడుతుంది. కాబట్టి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని మీరు ఇక్కడ కలరింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను సేమ్ కలర్ అనేది ఆపోజిట్గా వచ్చేటట్టుగా వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలర్ వేసుకుంటున్నాను. మీకు ఇలా నచ్చకపోతే మొత్తం అంతా ఒకే కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా రెయిన్బో థీమ్లో వచ్చేటట్టుగా నేను డిఫరెంట్ కలర్స్ వేసుకుంటున్నాను. కలర్ అనేది ఇలా బ్రష్తో ఇలా ట్యాప్ చేస్తున్నట్టుగా వేసుకోవాలి. లేదు గట్టిగా ప్రెస్ చేసేస్తే వాటర్కి తడిచిపోయి తొందరగా ఊడిపోతాయి. ఈ కలర్ వేసుకున్న తర్వాత మాత్రం కలర్కి గట్టిగా అతుక్కుపోతాయండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు బియ్యం అనేది కింద పడవప్పుడు. పెయింట్ చేసుకున్న తర్వాత మాత్రం మనకి ఎక్కడ రైస్ అనేవి కింద పడవు, చాలా గట్టిగా అతుక్కుంటాయి. ఈ బటర్ఫ్లైకి మిడిల్లో నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. పైన ఉన్న వాటికి మాత్రం నేను అతికించుకోవట్లేదండి రైస్. అవి వెయిట్కి అనేవి వంగిపోతాయని చెప్పేసి నేను అలాగే వదిలేసాను. దానిపైన ఇలా గోల్డ్ కలర్తో చిన్న షైనింగ్ వచ్చేటట్టుగా వేస్తున్నాను. ఇప్పుడు ఇది డ్రై అయ్యేలోపు కలర్ పేపర్స్ని తీసుకుందాము. నేను ఇక్కడ 3 కలర్ పేపర్స్ని తీసుకుంటున్నాను. గ్రీన్, రెడ్, బ్లూ తీసుకుంటున్నాను. వాటిని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 సెంటీమీటర్ ఉంటే సరిపోతుందండి. అలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా సేమ్ అవే పేపర్స్ని చిన్న చిన్న బటర్ఫ్లైస్లా తయారు చేసుకోవడం కోసం ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ పేపర్స్ అనేవి మనం ముందుగా కలరింగ్ చేసుకున్నాం కదా బటర్ఫ్లైకి, అందులో ఉన్న కలర్స్ తీసుకుంటే బాగుంటుంది. మీరు అన్ని కలర్స్ తీసుకోవచ్చు. నేను ఆ బటర్ఫ్లైకి వేసిన కలర్స్లో 3 కలర్స్ తీసుకుంటున్నాను. పేపర్ని ఇలా మడత పెట్టేసుకొని ఇలా చిన్న బటర్ఫ్లైస్గా తయారు చేసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం తయారు చేసి పెట్టుకుని బటర్ఫ్లైస్ని అతికించేసుకోవాలి. ఒకవైపు ఈ లైన్స్లా కట్ చేసుకున్న పేపర్స్కి అతికించేసుకొని వాటిని పెద్ద బటర్ఫ్లైకి అతికించేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకే వైపు సేమ్ కలర్స్ రాకుండా ఇలా ఆపోజిట్గా వచ్చేటట్టుగా అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఊల్ని కూడా పైన అతికించేసుకొని ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. అయితే ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.